దైవాధీనం. డే అండ్ నైట్ డాక్టర్ని. నేను చెయ్యి వేస్తే ఏ రోగమైనా సరే దుర్రని పారిపోతుంది. అలాగా అయితే ఇక్కడ ఎవరికి నీ అవసరం లేదు బాబు. మరి అలాంటప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ రాఘవరావు మాస్టారనే ఓ ముసలి మాస్టర్ ఉన్నారంట కదా? అవును ఉన్నాడు. నేనేనయ్యా రాఘవరావుని. ఓ మామయ్య, మీరా? నన్ను ఆశీర్వదించండి మామయ్య. ఏంటయ్యి ఇంతకీ నీవెవరో నాకు అర్థం కావటం లేదే. అయ్యో మామయ్య, నేను మామయ్య నీ వేలు విడిచిన చెల్లి. నాకు ఒక్కగానే ఒక్క తల్లి తాటాకలు మళ్ళీ ముద్దులు కొడుకుడు మామయ్య. ఓ నీ దైవం, నువ్వట ఎప్పుడో చిన్నప్పుడు చూశాను రా. సరే అమ్మ బాగుందా? అమ్మ బాగుందా అంటావేంటి మాయ? నీ కూతుర్ని పెళ్లి చేసుకోమని మరీ మరీ చెప్పి పంపించింది మావయ్య. ఇంతకీ ఎక్కడ ఎక్కడ నా మరదల పిల్ల? ఓహో శాంత పని నుండి బయటికి వెళ్ళిందిరా. పనిలోనే వచ్చేస్తుంది. రే రమేష్, నువ్వా? రారా. ఇతనెవరు మావయ్య? ఏదైనా సర్కస్ కంపెనీ నుంచి తప్పించుకొచ్చిన బొప్పునా, లేకపోతే ఏదైనా పిక్చర్ స్పీట్లు ఇచ్చి వచ్చాడా? ఏ మిస్టర్, నన్ను చాలా ఇన్స్టాల్ చేసి మాట్లాడుతున్నావు. నేను సర్కస్ లో నుంచి వచ్చిన బొప్పుగాని కాదు, దైవాధీనం. డాక్టర్ దైవాధీనం. అంత అందగాడు ఈ హోలాంధ్రలో ఎవ్వరూ లేరు. రమేష్, వీడు మనకి వేలు విడిచిన చుట్టవరా. సరే మీరిద్దరూ మాట్లాడుతుండండి, నాకు లోన కాస్త పని ఉంది, వెళ్ళొస్తాను. సరే మావయ్య. ఏ మిస్టర్, మావయ్య ఉన్నాడు కదని మర్యాద ఇచ్చి మాట్లాడాను. ఇంతకీ నీవి ఎవరు? ఆ ప్రశ్న అడగవలసింది నేను. తమరెందుకు ఏం పని మీద వచ్చారు ఇక్కడికి? ఆ ప్రశ్న అడగాల్సింది నేను. నా అందం చూసి శాంతి పెళ్లి దాకా వెళ్ళిపోయింది, అందుకే వెంటనే వచ్చేసాను. నిజంగా నీ వాడకం చూస్తే శాంతి నిజంగానే పెళ్లి చేస్తుందిలే. సరే శాంతిని పంపిస్తాను, ఉండు. నా మరదలు అన్నట్టు వీడితో డూయట్ పాడుతుందా? అవునా? అయిపోయింది.